దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 12వ వచనములో 11వ వచనములో ఉన్న ఉపదేశాలని గత వారంలో మనం ధ్యానం చేశాం. ఆయన పక్షిరాజు వలె గూడు రేపుతాడని, రేపిన సమయంలోనే విస్తారమైన ఆశీర్వాదాలు ప్రభు ఇస్తారని, ఆశీర్వదించడానికే రేపుతారని, అలాగే సాయంకాలపు ఆరాధనలో ఆయన రెక్కల మీద మోయబడ్డ వారి జీవితం యొక్క ఔన్నత్యాన్ని గురించి మనము ధ్యానం చేశాం. ఈ పూట దేవుడు ప్రేమించిన, తన రెక్కల మీద మోసిన తన ప్రజలను ఆయన ఎలా పోషిస్తున్నాడు అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. పొలముల పంట వారికి తినిపిస్తాను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి నుండి లేక బండ నుండి నూనెను నేను వారికి ఇస్తాను అని దేవుడు మాట్లాడ్డాన్ని ఇక్కడ మనం చూడాలి. ఈ మూడు మాటలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. పొలముల పంట అనండి. ఇది పెద్ద లోతైన మరం, విపరీతమైన విశేషమేం కాదు. తేటగా మనమందరం మాట్లాడదాం. ఎవరు ఎక్కడ ఎప్పుడు తింటున్నా రైతు పండించిన ఆహారమే కదా. వాడికి వ్యవసాయానికి ఏమి సంబంధం లేకపోయినా డబ్బులు పెట్టి కొనుక్కోనేనా? రైతు పండించిన పంటే కదా ఎవడైనా తినేది. రైతు పట్ల గౌరవాన్ని కలిగిన వాడు, అసలు లెక్క లేకుండా అడ్డగోలుగా వాగేవాడు కూడా తినేది అది. ఈ రోజనే కాదు, నా సందేశాల్లో ప్రతిసారి సందర్భం వచ్చినప్పుడు రైతును మనం ఎందుకు గౌరవించాలో, వారి కోసం ఎందుకు ప్రార్థన చేయాలో, ఎంత గౌరవించాలో పదే పదే నేను జ్ఞాపకం చేస్తూనే ఉంటాను. ఈ పూట మరోసారి అడ్డగోలుగా మాట్లాడే వారి యొక్క వైఖరిని ఖండిస్తూ, రైతుకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని, ప్రత్యేక ప్రార్థనలు వారికి చేయాలని, నానాటికి ఆహార పంటల విస్తీర్ణం తగ్గి వాణిజ్య పంటల విస్తీర్ణం పెరగటం ఆందోళనకరమని, డబ్బే పరమావిధిగా సాగుతున్న పాపిష్టి లోకములో అప్పులో పాలైపోయిన రైతు అంతకన్నా మరొక దిక్కులేక ఆహార పంటలు పండిస్తే ఆహారమే వస్తుంది, అప్పులు తీరటం లేదు, ఇల్లు కట్టుకోలేము, పిల్లల పెళ్లి చేయలేమని అత్యధిక లాభాలు పండించే వాణిజ్య పంటల వైపు వెళ్లాల్సిన దుర్గతి సమాజం పట్టించిందని, ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని తగిన పాలసీలు గవర్నమెంట్లు చేయాలని, రైతు గిట్టుబాటు ధర ఎవడో దయాదాక్షిణ్యాలపై ఆధారపడే దుస్థితి పోవాలని మనం తీవ్రముగా ప్రార్థనలు చేయవలసి ఉన్నదని మొదట నేను మీ అందరికీ మనవి చేస్తూ, మీ వ్యక్తిగత ప్రార్థనలో, దైనందిన ప్రార్థనలో ఇది కీలకమైన అంశముగా పెట్టుకోవాలని దేవుని ప్రజలందరికీ నేను సూచన చేస్తూ ఉన్నాను. మంచిది బిడ్డలారా, ఇలాగా ఏ షాపులో, ఏ మాల్లో కొనుక్కొని నువ్వు తిన్నా, రైతు పండించేదే అయినా భోంచేసేటప్పుడు ఇది మా పొలంలో పండిన పంట అని చెప్పలేం. ఎవరో పొలంలో పండించిన పంటను మాత్రమే చెప్పగలం. కానీ రైతు కళ్ళల్లో కనిపించే ఆనందం, తినే ప్రతి మెతుకులో వారు ఆస్వాదించే సంతృప్తి, మనం ఒకవేళ కేజీ బియ్యం 1000 రూపాయలు కొనుక్కొని తిన్నరాదు. ఇక అందులో అయితే ఛాన్స్ లేదు, పోయినట్టే. ఒకవేళ ఆ బియ్యం కాస్త మొత్తగా, కాస్త అన్పాలిష్డ్గా, మనం అలవాటు పడినటువంటి పాపిష్టి తెల్లటి విషయంలాగా లేవనుకో, అప్పుడు అతిథిగా మనం రైతింటికి వెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు ఆ బియ్యం ఏంటండి ఇలా ఉన్నాయి అంటే, మంచి బియ్యం కొనుక్కోలేకపోయారా, ఇలాంటి మోటు బియ్యం కొన్నారు, ఏమైనా రేషన్ బియ్యం తెచ్చుకుని తింటున్నారా అనే కాస్త ఒక వెగటు పుట్టించే ముఖం ఏమైనా పెట్టాడు. రైతు ఏం ఫీల్ అవ్వడు, ఇది మా పొలంలో పండింది, మాదిది అని కుక్క కాటుకు చెప్పు దెబ్బ రేంజ్లో చెప్తాడు తప్ప ఇబ్బంది ఏం పడడు. నేనేమంటున్నానంటే, మనం ఏ షాపులో కొనుక్కొని తిన్నా పొలంలోదే, కానీ మన పొలం అయితే కాదుగా. మన పొలం తింటే వచ్చే మజా వేరుగా. ఇక్కడ దేవుడు చెప్పింది అదే, కాకపోతే ఆత్మీయంగా. నేను దీవించిన వారిని, ఆశీర్వదించిన వారిని ఎలా చూసుకుంటాను, ఎలా పోషిస్తానంటే పొలముల పంట వారికి తినిపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెడీమేడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, అసలు ఆ పదమే ఎంత బేబత్వం చూసారు. ఎప్పటికైనా పెట్టాడు కానీ నిజంగా ఫాస్ట్ ఫుడ్ అంటే అర్థం ఏంటి? ఫాస్ట్గా అరుగుద్దన్నా, ఫాస్ట్గా ఆరోగ్యం వస్తుందన్నా, ఫాస్ట్గా అందివ్వగలడు అంతే, ఫాస్ట్గా సర్వ్ చేయగలడు. ఎందుకంటే అన్నం ముందే ఉడకబెట్టి, నూడిల్స్ ఉడకబెట్టి అన్నీ ముందు చేసేసి ఉంటాయి, సగం ప్రాసెస్. మన ముఖానికి తగ్గట్టుగా కాస్త అంతే, ఏసు రక్తం వేజ్జే एक तरीका का चमत्कार बस, और क्या है उसमें?
అన్ని రకాల పళ్ళు అప్పటికప్పుడు వేసి ఏది ఉడికే పని కానీ, ఏది ఏగే పని కాదు, ఏది దానికి బట్టే పని కాలేదు. అన్ని పైన అంటుకొని ఉండగా మనం లోపలికి వెళ్ళిపోతే ఏసు రక్తం ఏం చేయం. ఆ తర్వాత మనం ఏదో ఒకటువంటి డాక్టర్ గారిని సంప్రదించాల్సిన పరిస్థితుల దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే 5 నిమిషాల్లో నీకు కావాల్సిన రుచి నీతో అనిపించాలంటే వాడు ఇంకా పవిత్రంగా పరిశుద్ధంగా సమర్పణ చేస్తారు. అది చిన్న మోసం చేస్తేనే అవుతుంది అక్కడ. ఇక్కడ ఎంత నిబద్ధత కలిగి, అమ్మో ఇది అజినోమోటో చాలా డేంజర్, టేస్టింగ్ సాల్ట్ వేయకూడదు, అసలు ఫుడ్ కలర్స్ వాడకూడదు, ఆడెంత సమర్పణలో ఉంటే ఆడ వ్యాపారం పోద్ది. ఎందుకంటే ఆరోగ్యాన్ని కోరుకునే భక్తుల కంటే అందాన్ని రుచిని ఆస్వాదించే భక్తులు ఎక్కువ. చూడగానే వావ్ అనిపించాలి, తినగానే ఆహా అనిపించాలి. ఆ తర్వాత వీడికి 100 రూపాయలు ఇచ్చి డాక్టర్కి 1000 రూపాయలు ఎత్తక ఎవరైనా రెడీయే. నేనేమంటున్నానంటే మీరు పొలముల పంట తింటారంటే ఒక ఆరోగ్యకరమైన శ్రేష్టమైన భోజనం తింటారు. నేను చెప్పేది మళ్ళీ ఆత్మీయంగానే సుమా, ఇందాకన్నా అన్నమాట. బోధల్లో కూడా రకరకాల రెడీమేడ్ బోధలు వచ్చినాయి. 5 రూపాయలు ఉప్మా మిక్స్ లాంటిది వచ్చేసింది, రెడీమేడ్ వ్యవహారం వచ్చేసింది. ఎవరో సిద్ధపరిచిన ప్రసంగాల పుస్తకాలు కరువులా కూడా పుస్తకాలుగా మార్కెట్లోకి వచ్చేసినాయి. యూట్యూబ్లో ఉన్నాయి, ఫేస్బుక్లో ఉన్నాయి, ఏడబడితే ఆడేది వచ్చినాయి. ఎప్పుడు పెట్టాడు తెలియదు. నాకు ఒక మెయిల్ వచ్చింది, ఆర్ యూ స్ట్రగ్లింగ్ టు ప్రిపేర్ ఎ మెసేజ్, లాగిన్ టు దిస్ అని. అది ఎవడు రేడు ప్రసంగం సిద్ధపరచడానికి తిప్పలు పడుతున్నావా? అయితే ఇందులోకి రా, నేను రెడీ చేసిన ప్రసంగాలు ఉన్నాయి, ఎత్తుకెళ్ళిపో అన్నాడు. ఓ దేవుడు దయ వల్ల ఆస్తులు భూములు పెద్ద బేబచ్చంగా లేకపోయినా ఈ దరిద్రం అయితే లేదు, దేశ రక్తం ఏం చేయ. ఇది ఎక్కడ గొడవ? ఎప్పటికప్పుడు దేవుని సందులో వచ్చిన ప్రార్థన చేసుకుని వాక్యం చదువుతుంటే దేవుడు ఏదో మాట ఇస్తున్నాడు, దాన్ని సిద్ధపరిచి ప్రజలకే చెప్పడమే తప్ప కనీసం ఇన్ని సంవత్సరాల సేవకి రెఫరెన్స్ బైబిలే అలవాటు అయి అవ్వలేదే. ఆడెవడో వండి పెట్టేసిన ఆహారాన్ని ఫాస్ట్ ఫుడ్ ప్యాకెట్ తెచ్చుకొని నేను మీకు పెట్టాలంట. ఇది ఎక్కడ గొడవ? దేవుని వాగ్దానం స్పష్టంగా ఉన్నది బిడ్డలారా. ఏమని తెలిసిన, నువ్వు పొలముల పంటదంటే నీకు ఒక సొంత పొలం ఉండి నువ్వు పండించుకునే పంట తెచ్చుకొని తింటే ఎట్లా తృప్తి ఉంటుందో, ఎంత ఆరోగ్యం ఉంటుందో, అలాంటి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని నీకు ఇస్తాను అనే ఒక మంచి వాగ్దానం. దీన్ని ఇంత పెద్ద విశేషంగా ఎందుకు చెప్తానంటే చాలామందికి అసలు పొలమే లేదు కదా, వారికంటే ఒక సంఘం లేదు కదా, అంత రెడీమేడ్ బతికేగా, ఫాస్ట్ ఫుడ్ బతికేగా, రోడ్డు మీద బతికేగా. ఈ వారు ఓ చోట పోతాడు, ఇంకోసారి పోతాడు, అసలు ఏడకి పోకుండా ఆన్లైన్లో వాక్యం వింటాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదే ఉపదేశాన్ని ముఖాముఖిగా ఎదురుకుండా కూర్చొని వింటే ఏమిటి, ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ఇంట్లో కూర్చొని వినాలనేగా ఎన్ని కెమెరాలు పెట్టావు, మా ఇంటికాడ కూర్చొని వినమనేగా యూట్యూబ్లో పెట్టావు, అందుకే చర్చికి రావట్లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా. తెల్లగట్లేసి ఎవడొస్తాడు? మేము లేచినప్పుడు లేచి తీరుబాటు అయినప్పుడు పెట్టుకొని చూస్తాం. ఒక్క వారం కూడా చర్చికి రాం, కానీ ఒక్క వారం కూడా నువ్వు ప్రసంగం మిస్ అవ్వని చెప్పేవాళ్ళు వైజాగ్లో కుప్పలు తెప్పలు ఉన్నారుగా. దేవునికి స్తోత్రం. వాళ్ళ గురించే ఎన్నోసార్లు మనం ఈ మాట చెప్పుకున్నాం. ఏం మాట అది? మీరు ఆన్లైన్లో వాక్యాన్ని వినండి, తప్పు లేదు. మీ ఖాళీ సమయాన్ని వ్యర్థమైన వాటిని చూడకుండా వాక్యంతో గడపండి, తప్పు లేదు. దేవుని వాక్యం మీద మీకున్న అపేక్షను బట్టి, వ్యామోహాన్ని బట్టి ఖాళీ చేసుకుని మరి రాత్రి సమయములందు దేవుని వాక్యాన్ని మరలా పెట్టుకొని మీరు ధ్యానించండి, తప్పు లేదు. కానీ సహవాసంలో లేకపోతే మాత్రం వ్యర్థమైపోద్దని పలుమార్లు మీకు చెప్పడానికి జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మాట చూస్తారు. మనకు ప్రకటించబడ్డట్టే ఆన్లైన్లో ఎల్లకాడికి వచ్చి నియమాలు కూడా వాక్యం ప్రకటించబడింది, కానీ వారు విన్న వారితో కలిసి ఉండలేదు కనుక ఆ వాక్యం వారికి నిష్ఫలమైపోయిందని. సహవాసంలో ఉండేవారికి ఉండే ఆశీర్వాదం, సహవాసాన్ని ఇప్పుడు వాక్యం ఎక్కడైనా ఒకటే అన్నారు. మీరు సూపర్, మీకున్న తెలివితేటలు నాకు లేవు, కరెక్టే. ఏదైనా ఒకటే, అదే ఇక్కడ కూర్చొని అంటున్నావు, పెద్ద నువ్వు చదువు లేక అలా మాట్లాడుతున్నావు, కానీ ఓకే ఒప్పుకున్నాను. మరి వాక్యం యొక్క బలం వాక్యం ద్వారా నీకు వచ్చినప్పుడు సహవాస బలం ఎట్టు? సంఘం యొక్క, మందిరం యొక్క, సహవాసం యొక్క ఆశీర్వాదం ఏమి ఉండదా క్రైస్తవుడికి? మందిరంలో, సంఘంలో, సహవాసంలో మోకాళ్ళ మీద ఉంటే, ప్రార్థనలో ఉంటే, ఆరాధనలో ఉంటే, బలలో పాలు పొందితే వచ్చే ఆశీర్వాదం సోఫాలో, టీవీలో నీకు వచ్చుద్దా? అదే వాక్యం అంటే మీరు యాదస్తంగా మాట్లాడదాప, ఈ వాక్యమే విన్నాం మేము. కరెక్టే, నీ పాయింట్ సూపర్. వాక్యం వలన వచ్చిన బలం నీకు వచ్చేసింది, మరి మిగతా సహవాస బలం ఎవడిస్తాడు నీకు? అది ఎవడో చెప్పినట్టు నువ్వు కూడా గుడ్డే బిస్కెట్ పెట్టి నేను రొట్టి విరగానే అక్కడ బిస్కెట్ ఇరిచేస్తావా? కిన్లే వాటర్ బాటిల్ తాగేస్తావా? ఈ బలం వచ్చేస్తుందా నీకు?
మీలో మీరు జీవము గల వారగునట్లుగా ఇందులో పాలు పొందమని చెప్పాడు. అంచె దినమున పునరుత్థానములో పాలు పొందే శక్తి మీకు వస్తుందని చెప్పాడు. నిమిషములో బోర మోగితే రెప్ప పాటుగా లేచి అభిషేకం మీలో ఉంటుందని చెప్పాడు. ఒకవేళ నీ శరీరం చచ్చిపోయినా నీ ఆత్మలో ఆ శక్తి పునరుత్థాన బలం ఉంటుందని మాట్లాడాడు. ఈ భూమి మీద ఎన్ని పోరాటాలు వచ్చినా దేవుని మూలముగా జీవించే శక్తి నీలో ఉంటుందని, నాలో నీవు నీలో నేను కలిసి ఉంటామని, ఇన్ని ఆశీర్వాదాలు బలంలో ఉంటే ఇంటికాడ కూర్చొని సోఫాలో కూర్చొని మాట్లాడేది ఏంది? అసలు పెద్ద తెలివి అనుకుంటున్నావా? నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదే వాక్యం కానీ ఇదే సహవాసం లేకపోతే దెబ్బతినేస్తావు. ఏ క్రైస్తవుడు ఒంటరిగా పరిపూర్ణత చెందలేడని వాక్యం చెబుతుంది. సంఘం కావాలి, సహవాసం కావాలి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోమని, ఒకరి కోసం ఒకరు స్వస్థత కోసం మొరపెట్టమని, ఒకరినొకరు ఆదరించుకోమని, ఒకరినొకరు హెచ్చరించుకోమని, ఒకరినొకరు పురికొల్పోమని, ఇన్ని వాక్యాలు ఉంటే ఒకడో వేయలేదు, నువ్వే ఒకడవే. నువ్వు ఎవరితో కలిసేది లేదు, సహవాసం లేదు, సంఘం లేదు. हम एक बस है, हम सब कुछ है. కాగితం పుల్లాగా ఫీల్ అవటమే. ఏడదన్నా రైతు పండించేదే కానీ రైతుకున్న ఫీల్ ఎవడు పడితే రాదని మాత్రం గట్టిగా చెప్తున్నాడు మరోసారి. చాలామందికి ఆ మట్టి, ఆ పొలం, వాటి మీద ఉన్న మమకారాన్ని బట్టి కేజీ 1000 రూపాయలంటే కూడా కొనే సామర్థ్యం ఉంటే కూడా, అంత సంపాదన ఉంటే కూడా, చూడడానికి ఆకర్షణీయంగా లేని, తినడానికి అంత సౌకర్యంగా కనిపించని ఆ బియ్యాన్ని తెచ్చుకుని ఉన్నత నగరాల్లో ఉన్నత జీతాలతో ఉండి కూడా తింటూ ఉంటారు. నేను వెళ్ళినప్పుడు నాకు సంజాయిషి వాళ్ళని చూస్తుంటారు. అంటే ఇది పొలంలో మేము బాబు, ఇది భాగ్యంగా భావిస్తాం మేము, ఇవేం టెన్షన్ పడబాకు. 90% తెల్లటి విషయమే తింటున్నాం, ఇవాళ అన్నం తింటున్నాం, బాధపడబాకు. నిర్విరామంగా దేశాలను తిరుగుతున్నాం కాబట్టి ఈ పాషుగా ఉండే ఈ బాపతికి అలవాటు అయిపోయామని అభిప్రాయం ఉంటుంది. దేవుని కృపలో మనం ఇంకా పొల్యూట్ అవ్వలేదు. యేసు రక్తం ఇచ్చి ఆ మట్టి వాసన, పొలం బుద్ధులు అట్టున్నాయి. ఇంకా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని పొలములో, దేవుని సంఘములో, దేవుని సహవాసములో ఉన్నతమైన, బలమైన, శ్రేష్టమైన పంట నీకు తినిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. రకరకాల పిచ్చి పిచ్చి బోధలు, రకరకాల అబద్ధ బోధలు, కొత్త కొత్త బోధలు, వింతైన బోధలు, మనుష్యుల మాయోపాయము చేత, తప్పు మార్గముల కుయుక్తో, వంచనతో, 3 కారణాలతో రకరకాల బోధలు కల్పించబడుతున్నాయి. అందులో పడి కొట్టుకుపోవడానికి మీరు ఇంకా పసిపిల్లలు కాదు. వాక్యములు ఎదిగిన వారై ఏది తప్పు ఏది ఒప్పు, మేలు కీడులు వివేచింపదగిన స్థాయికి మీరు వయసు వచ్చిన వారై వాక్యములు ఎదగాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎవడేం చెప్తుంది ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ అంటాం కాదు. అది అపోస్తలుల బోధ కాదా, ఉపదేశమా కాదా? చెప్తాం. నరకానికి పిక్నిక్ వలన ఎంతో దీవించబడ్డాను అన్నాడు ఒకడు. మీరు యేసు రక్తం ఇచ్చి నేను ఏం చేయను కానీ, వాళ్ళ ఇష్టం అది, వాళ్ళ సాక్ష్యం అది, నేను కాదంటాకేముంది. నరకానికి పిక్నిక్ అనే పుస్తకం వల్ల దీవించబడ్డాడంట. కొన్ని లక్షల కాపీలు అమ్ముడైన పుస్తకం అండి. ఏమో తమాషాగా ఉందా? నేను కానీ మాట్లాడితే వీడికి అసూయ ఎందుకు మాట్లాడుతున్నాను అనుకునే ప్రమాదం కూడా ఉంది. కానీ నరకానికి పిక్నిక్ అనేది వాస్తవంగా పరిశుద్ధాత్మ దేవుడు లేఖనంలో అనుమతిస్తాడా? ఒకడు వెళ్ళి చూసి మొత్తం అంతా వామ్మో ఎట్టుంటిద్దా నరకం, నేను పోయి చెప్పొత్తా అని వచ్చి పుస్తకం అంతా కుదురుద్దా? ఆ యోహాను పరలోకం తీసుకెళ్ళాడు, దేవుడు నన్ను నరకం తీసుకెళ్ళాడు. మరి దేవుడే తీసుకెళ్ళాడా, ఎప్పుడు తీసుకెళ్ళాడా మరి నాకు తెలియదు. అంటే పాట కానీ, మాట కానీ, స్వస్థత కానీ, ప్రవచనం కానీ, దర్శనం కానీ, ఏది కానీ వాక్యానుసారంగా ఉండాలి అనే ఒక ప్రాథమిక సిద్ధాంతంపై బతుకుతున్న వాళ్ళం కాబట్టి మాట ఖచ్చితంగా ఉంటుంది. కానీ అది నిష్ఠూరం అనిపిస్తుంది. అయినా చచ్చేది ఏమి లేదు. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది అంటే తింటే చచ్చిపోతాం అన్నమాట ఎప్పుడు దుర్భాగ్యం ఉండదు. ఏమవుతుంది, మీరు దేవతలు అయిపోతారు అన్నమాట. చాలా హాయిగా ఉంటుంది. మరి మంచి హాయిగా ఉండే కంఫర్టబుల్ స్టేట్మెంట్స్ అన్ని తీసుకొచ్చి చెప్పేసి చెట్ల వెనకాల బతికే ఏర్పాటు నేను చేయలేను. కఠినంగా ఉన్నా, తిప్పలు పెట్టినా దేవునితో దర్జాగా నడిచే అనుభవం కోసం మనం కష్టపడాలా. దేవునికి స్తోత్రం కలుగున కాదు. ఎందుకని అందరూ బాధపడతాను, పద్దాన్ని జోలికి వెళ్తాను అని బట్టి ఇప్పుడు ఏం చేయాలి? అందరిని ఆనందపరచడానికి నా మినిస్ట్రీ ప్రజలందరి ఆనందపరచు పరిచర్య.
ఇంత కష్టపడి నేను డబ్బులు పెట్టి పిలిపిస్తే, ఇంత ఖర్చు పెట్టుకుంటే, ఇంత అడావుడు చేస్తే నువ్వు గబుక్కునాలని ఇలాగ అనేసే వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారంటే, ఇప్పుడు అది ఎవడు ఫీల్ అవ్వకూడదని నేనే ఫీల్ అయ్యి యేసుప్రభుని ఫీల్ చేయాలా? ఇది ఎక్కడ కోటం రా బాబు. మావాడు ఒకడు మన కొంచెం నువ్వు కొంచెం తగ్గితే బాగుంటుందేమో, డోసు ఎక్కువైపోయింది. నాతో కారులో రానిచ్చినందుకు ఆడు ఇచ్చిన సలహా నాకు అది. నేను చెప్పాను, నా బోధలన్నీ కొన్ని సంవత్సరాలుగా సభల్లో యూట్యూబ్లో విని ఇదే మనకు కరెక్ట్ అన్నాడు క్యాకేజీ. నువ్వు సైతాన్ని మాటలు మాట్లాడుకో. నువ్వు ఇంకేమన్నా ఈ దరిద్రం కొనసాగితే అర్జెంటుగా రోజు పక్కన బండి ఆపేతను తీపో. అంతలో ప్రధాన అపోస్తలు తాళించి గుర్తు చేతులు పెట్టిన పేదరి గారిని సైతాన్ని వెనక్కి పోనాడు. యేసు ప్రభు, నువ్వు పెద్ద లెక్కే ఉందన్నాను. అయ్యో బాబాయ్ అలా కదని నువ్వు మాట్లాడబాకు. నువ్వు జనాలు సంతోషపరిచే మాటలు కావాలి, జనాలు సంతోషపరిచే బోధ కావాలి. పిలిచిన వాడిని పొగిడేసాడు దగ్గర మంచి మార్కులు సంపాదించి మళ్ళీ సంవత్సరం పిలిచేలాగా ఇప్పుడే పునాది వేసేసుకోవాలా? ఏ దరిద్రమయ్యా, ఇదే జీవితంలో చివరి అవకాశం ఏమో, మళ్ళీ నేను ఉండనేమో, రానేమో, పిలవనేమో. దేవుని సంకల్పం అంతా చెప్పేయాలని కలిసి ఉండాలి సేవకుడికి. దేవునికి స్తోత్రం కలుగునగా. పౌలయ్య గారు ఏమన్నారు? దేవుని సంకల్పం అంతా ప్రకటించిన తరువాత మీ విషయమే మీరే ఉత్తరవాదులు. చెప్పపోతే నేను ఉత్తరవాదుని అవుతాను, చెప్పైతే ఆడు చెప్పుకుంటాడు. లెక్క వేసి రక్తం ఏంటి ఎప్పటికప్పుడు తేలిపోవటం రావాలి. డబ్బులు ఆ రకంగా పనిచేతనం ఏంటి వచ్చినట్టు నాడు ఒకడు పనిచేస్తే వాళ్ళు లెక్క చెప్పుకుంటే, పంచపోతే నేను లెక్క చెప్తాను. ఏది బాగుంది ఇప్పుడు అడిగి అమ్మాయికి అర్థం అవ్వాల. నీకు వచ్చేదే తునవ పనవ సందా, ఎప్పుడు పడితే అప్పుడు పంచిపారేస్తున్నావు. నీ పరిస్థితి ఏంటి? రేపొద్దున ఒక ఆయన అన్నాడు, ఇప్పుడు బాగానే ఉన్నావు, రేపొద్దున సిక్ అయితే హాస్పిటల్లో పెడితే, బెడ్ మీద పెడితే ఎవడొస్తాడు? యాపిల్కి వెళ్ళి తెచ్చిస్తారు, పిల్లి ఎవడు కడతాడు? నానా సౌజ్ వస్తావు కబడ్దారు, కనీసం హెల్త్ పాలసీ పోలేదు నీ బతుక్కి అని కలబడిపోయి ఒకటి నా మీద. ప్లానింగ్ ఉండాలి లైఫ్కి. తెలుగులో ఎక్కడ బతుకుతున్నావా? దేవుడు జ్ఞానం ఇవ్వలేదు నీకు. ఓ అరిచేత్త కదా మైకిలో, ఎట్టి పరిస్థితి రేపోతున్నాను. నేను నన్ను బెటర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చెప్పాను. 5-6 చెప్పాడు. ఇంకోటి చెప్పనా అన్నాను. చెప్పాను, దేవుని రాజ్యంలో పెడతామని చెప్పాను. దానికి మించిన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉందంటావా? ఓరే నాయన, భూమి మీద నెంబర్ 1 వడ్డీ వ్యాపారం చేసిన వాడు కన్నా కూడా యేసు ప్రభు ఎక్కువ ఆదుకుంటాడు అవసరం పడితే. అని వడ్డీ మీద కొన్ని ఇంట్రెస్ట్ కల్లా యేసు ప్రభు బేదలను కనికరించేవాడు యెహోవాకు. అసలు యేసు ప్రభుకి అప్పిస్తే ఆ రేంజ్ ఎట్లా ఉంటుంది ఫీల్ అసలు? మనం ఎవరికైనా అప్పించాం, మళ్ళీ వాడు తిరిగి వాడు అలాంటి వాళ్ళని చాలామంది దెబ్బకొట్టించారు, లక్షల కొద్ది ముంచేసారు దుర్మార్గులు. ఎందుకు దుర్మార్గులు అంటున్నాను? కనీసం పశ్చాత్తాపం తప్పలేదు, సారీ చెప్పలేదు. ఎప్పుడో క్షమించి అవతల పడేద్దాను పాపం ఒప్పేసుకుంటే. పోజు కొడతాడా యూజ్లెస్ ఫెలో? మళ్ళీ మారు మనసు లేని సైతాన్గా పోతాడు. తప్పైపోయింది అయ్యా, నా బతుకు పాడైపోయింది, చేత కాదు చేతులు ఎత్తేస్తే గాడ్ బ్లెస్ మై షెల్డర్ అన్నం పెట్టి పంపించేది నన్ను. మొఖం సాటేసి దొంగ మాటలు మాట్లాడతాడు అక్కడక్కడ తిరుక్కుంటా. రక్తమే చేయం కింద పడి దొల్లన్నప్పుడు, కాళ్ళు పట్టుకున్నప్పుడు, కన్నీరు మున్నీరు గాచినప్పుడు, ఆడపిల్ల కన్నా ప్రపంచం ఎక్కువగా నువ్వే ఏడిచినప్పుడు ఆ ఫీల్ గుర్తుపెట్టుకోరా. ఎత్తుకెళ్ళిపోయి దాంతో బండి కొనుక్కొని ఆ డబ్బులతో నువ్వు సుఖపడి దాంతో బంగారం కొనుక్కొని వెదవేసలేసి మాట్లాడతాం కాదు. ఆడు ఖచ్చితంగా వింటాడని చెప్తున్న విశ్వాసంతో నేను. దేవునికి స్తోత్రం కలుగునక. హల్లెలూయా. ఎందుకంటే దర్జాకు వచ్చి పొలంలో పంట తినే దమ్ము లేదు, ఎత్తుకెళ్ళిపోయి తింటే వాడికి అలవాటు. ఎందుకంటే ఆడికి ఒక వాక్యం బాగా నచ్చింది, దొంగ నీరు తీపి సాటుని తిన్న భోజనం రుచి అని. ఆ వాక్యం బాగా ఎక్కేసింది ఆడికి. పొలములోని ఉండి పొలములు సొంతదయ్యుండి యేసు రక్తమే జయం. మంచి ఆహారం తినో, సహవాసంలో ఉండో, సంఘంలో నాటబడో. నేను మళ్ళీ చెప్తున్నా, క్రైస్తవ్యములోనికి వచ్చినంత మాత్రాన కరువు తీరదో. పోయేసు పొలంలోకి వస్తేనే కరువు తీరుద్దని వాక్యం జ్ఞాపకం. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో ఏమంటుంది? అమ్మాయి 1 నుంచి 10 వచనాల మధ్యలో, ఎవరి పొలములో నేను కనికరము పొందుతున్న పొలానికి వెళ్ళిపోతాను. నేను మోయాబును వదిలిపెట్టి నిబంధన చేసి బెత్లెహేముకు వచ్చాను, కానీ నాకు మంచి ఆహారం లేదు. బెత్లెహేముకు వచ్చినంత మాత్రాన కరువు తీరదో. క్రైస్తవ్యంలోకి వస్తే కరువు తీరదో. సరైన సత్తువ గల సంఘం, ఉపదేశం, అపోస్తల బోధలకు రావాలి. నువ్వు ఏది పడుతుంది గడ్డి గరిచిన కాలం ఇక చాలు. ఆన్లైన్లో జాయిన్ అయ్యి సపోర్ట్ కొట్టేసిన కాలం చాలు. ఊరుకొండ గరట మాడతారు, మీకు రోజు లైకులు కొట్టేది నేనే.
ఇప్పుడు ఈ కృతజ్ఞత కూటమి పెట్టుకుని కేకెత్తాను రా, 58 లైకులు కొట్టిన అద్భుతమైన భక్తుడు. మాకు ఇంతకురా బాబు ఇవన్నీ. ఉపదేశంలో రారా నాయన అంటే నువ్వు 100 మాటలు మాట్లాడతావంటే, అపోస్తుల బోధ ఎంత ముఖ్యమో అపోస్తుల సహవాసం కూడా అంతే ముఖ్యం కదా. అన్నా నేను రావట్లేదు కానీ మీ వాక్యం ఫాలో అవుతాను, దాన్ని ఫాలో అవటం అనరు, నా వాక్యం వినడమే అంటారు. దాన్ని ఫాలో అయితే సహవాసంలో ఉండాలిగా నువ్వు. పోనీ నీవున్న సహవాసం అపోస్తుల బోధన సహవాసం దర్జాగా ఉండో, కదల్చబడాల్సిన అవసరం లేదు. ఏదో నామక వ్యవహారం అయితే మారిపో. నేను అయ్యేం చెప్పాను సార్, పాస్ట్ గారు చెప్పాను, అయ్యగారులు మనం మారాలి, మనం మారిపోతే సంగతులే మారుతారు, ఇబ్బంది. మరి ఇంకేం చెప్పను, ఎన్నిసార్లు చెప్పారు ఆమెన్ అంటున్నారు, ఎవడు లైన్ ఆడితే మళ్ళీని ఇక చెప్పేసి అయ్యగారులు మనం మారాల, మనం మారిపోతే వాళ్ళు మారిపోతారు. ఇటొకటి నిజమేనా అంటున్నాడు. ఓరి బాబు ఇప్పుడు అర్థమైంది, సంతోషం. తప్పిపోయిన కుమారుడు స్టోరీ చెప్పడానికి బాగుంటుంది, తప్పిపోయిన తండ్రి గురించి మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. అర్జెంటుగా మారిపోమని చెప్పింది దేవుని స్తోత్రం. మీకు అర్థమైందో లేదో మరి. కాబట్టి దేవుని బిడ్డలారా మీరు గమనించాలి, పొలములో పంట నీకు ఇస్తాను నానా, బోయసు పొలములో పంట నీకు తినిపిస్తాను నేను. ఒక సత్తువ గల సంఘం, క్రమం గల సంఘం, కటాక్షం కలిగిన సంఘం, నీ జీవితం మీద కాపుదల పెట్టిన సంఘం.